తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధమైంది. మరి కాసేపట్లో మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం కానుంది. స్టేషన్లలో ఓట్ల లెక్కింపు జరగనుంది. కౌంటింగ్ కేంద్రాల వద్ద పోలీసులు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. అభ్యర్థులతో పాటుగా ఏజెంట్లకు ఐడి కార్డు ఉంటేనే అనుమతిస్తున్నారు. ఇక మైక్రో అబ్జర్వర్ల పర్యవేక్షణ, సీసీ కెమెరాల నిఘాతో కౌంటింగ్ ప్రక్రియ జరగనుంది. కౌంటింగ్ కేంద్రానికి 200 మీటర్ల పరిధిలో భూమి కూడడంపై నిషేధమైతే విధించారు. ఇక నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర డీజీపీ హెచ్చరికలను జారీ చేశారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో 19 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగగా ఏ మున్సిపాలిటీకి ఆ మున్సిపల్ పరిధిలో కౌంటింగ్ నిర్వహించనున్నారు. సంగారెడ్డిలోని తారా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కౌంటింగ్ ఏర్పాటు చేశారు. కౌంటింగ్ కు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఒక్కో హాల్ కు ఒక్కో రిటర్నింగ్ అధికారిని నియమించారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ తో పాటు 17 మున్సిపాలిటీల ఎన్నికల కౌంటింగ్ ఏర్పాట్లు చేశారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 5 సెంటర్లను కౌంటింగ్ కేంద్రాలుగా ఏర్పాటు చేశారు. అక్కడ కౌంటింగ్ కు అవసరమైనటువంటి టేబుల్స్ ను సిద్ధం చేశారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక జనగామ జిల్లా కేంద్రంలో ఏకశిల బీఈడీ కళాశాలలో జనగామ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన కౌంటింగ్ ఏర్పాట్లను అధికారులు చేశారు. మొత్తం 30 వార్డులకు 3 కౌంటింగ్ హాల్స్ ఏర్పాటు చేశారు. ప్రతి వార్డుకు ఒక టేబుల్ తో మొత్తం 30 వార్డులకు 30 టేబుల్స్ ఏర్పాటు చేశారు. కౌంటింగ్ సూపర్వైజర్ 30 మంది, అసిస్టెంట్ సూపర్వైజర్లుగా 60 మందిని నియమించారు. కౌంటింగ్ కేంద్రం వద్ద మొత్తం 120 మందితో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం 2 గంటల వరకు ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. నగర్ జిల్లా మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కేంద్రాల వద్ద 3 అంచెల భద్రతను ఏర్పాటు చేశారు. అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు సిపి గౌష్ ఆలం తెలిపారు. ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియను అత్యంత పారదర్శకంగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు తగిన చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద ముందస్తుగా దారి మళ్లింపు చర్యలు చేపట్టారు. ప్రజాస్వామ్యయుతంగా జరుగుతున్న ఈ ప్రక్రియలో ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఖమ్మం జిల్లాలోని 5 పురపాలికల పరిధిలో 1,17,043 మంది ఓటర్లు తమ నిర్ణయాన్ని బ్యాలెట్ పెట్టెల్లో నిక్షిప్తం చేశారు. ఇక ఎదులాపురం, మధిర, వైరా, సత్తుపల్లి, కల్లూరు మున్సిపాలిటీలో కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొదట పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపు జరగనుంది. కల్లూరు, మధిర వంటి తక్కువ ఓట్లు పోలైన మున్సిపాలిటీలో కౌంటింగ్ ప్రారంభమైన 2-3 గంటల్లోనే ఫలితాలు వెల్లడి కానున్నాయి. 16న పరోక్ష పద్ధతిలో చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ ఎన్నిక జరగనుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ యాకేష్ అందిస్తారు. యాకేష్. సునీత, గుడ్ మార్నింగ్. తెలంగాణ వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు మరి కాసేపట్లో ప్రారంభం కానుంది. మొత్తం తెలంగాణలో 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు ఓట్ల లెక్కింపు చేయనున్నారు. దీనికి సంబంధించి మరి కాసేపట్లోనే కూడా అంటే 8 గంటలకు ప్రారంభమయ్యేటువంటి కౌంటింగ్ కు అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసిందని చెప్పుకోవచ్చు. ఆ కౌంటింగ్ కేంద్రం లోపలికి వార్డు అభ్యర్థితో పాటు ఏజెంట్లు వాళ్ళకు సంబంధించినటువంటి ఐడి కార్డు ఉంటేనే లోపలికి అనుమతి ఉంటుంది. కానీ మీడియాకు కూడా అక్రెడిషన్ కార్డు చూసి మాత్రమే మీడియా ను కూడా లోనికి అనుమతిస్తున్నటువంటి పరిస్థితి ఉంటుందని అధికారులు ఇప్పటికే చెప్పారు. కౌంటింగ్ కేంద్రానికి దాదాపు 200 మీటర్ల పరిధిలో కూడా ఎవరు గుమికూడకూడదని కూడా అధికారులు నిషేధం విధించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే మాత్రం వారి మీద కఠిన చర్యలు ఉంటాయని చెప్పారు. కౌంటింగ్ కేంద్రం వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా డీజేలు, ర్యాలీలు, టపాసులు పేల్చడం ఇలాంటి అన్నిటిని కూడా పోలీసులు నిషేధించారు. ఒకసారి మనం జిల్లాల వారిగా చూసుకుంటే ఉమ్మడి మెదక్ జిల్లాలో మొత్తం 19 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగక ఏ మున్సిపాలిటీకి పరిధిలో ఆ మున్సిపాలిటీ అక్కడే ఆ కౌంటింగ్ నిర్వహిస్తున్నటువంటి సిచ్యువేషన్. సంగారెడ్డిలోని తారా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కూడా కౌంటింగ్ ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. కౌంటింగ్ ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఒక్కో హాల్కు ఒక్కో రిటర్నింగ్ అధికారిని కూడా నియమించారు. ఉమ్మడి నల్గొండలోని మున్సిపల్ కార్పొరేషన్ తో పాటు
మొత్తం 17 మున్సిపాలిటీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతుంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 5 సెంటర్లను కౌంటింగ్ కేంద్రాలుగా ఏర్పాటు చేశారు. అక్కడ కౌంటింగ్ కు అవసరమైనటువంటి టేబుల్స్ ను కూడా సిద్ధం చేసినటువంటి పరిస్థితి. కౌంటింగ్ కేంద్రాల వద్ద కూడా పోలీసులు భారీ భద్రతా చర్యలు చేపట్టారు. అతిపెద్ద మున్సిపాలిటీలు ఈ జిల్లాలో ఉన్నటువంటి క్రమంలో అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. ఇక జనగామ జిల్లా కేంద్రంలో ఏకశీల బీడీ కళాశాలలో జనగామ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించినటువంటి కౌంటింగ్ ఏర్పాట్లు అధికారులు పూర్తి చేశారు. మొత్తం 30 వార్డులకు 3 కౌంటింగ్ హాల్స్ ఏర్పాటు చేయగా ప్రతి వార్డుకు 1 టేబుల్స్ తో పాటు మొత్తం 30 వార్డులకు 30 టేబుల్స్ ఏర్పాటు చేశారు. కౌంటింగ్ సూపర్వైజర్ 30 మంది ఇతర అసిస్టెంట్ సూపర్వైజర్లు సిబ్బందిని కూడా నియమించినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. కరీంనగర్ జిల్లా మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కేంద్రం వద్ద కూడా 3 అంచెల భద్రతను అధికారులు ఏర్పాటు చేశారు. అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకునే అవకాశం ఉంది, అల్లర్లు జరిగే పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడ పూర్తిగా పోలీసులు ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నటువంటి పరిస్థితి. ఇలా జిల్లా వ్యాప్తంగా 116 మున్సిపాలిటీలకు సంబంధించి పూర్తిగా కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. కొన్ని పెద్ద మున్సిపాలిటీలు భారీగా అంటే పెద్ద వార్డులు బాగా ఉన్న చోట మాత్రం 3 రౌండ్లలో ఫలితం తేలే అవకాశం ఉంది. 30 లోపు ఉన్నటువంటి మున్సిపాలిటీలో రెండు వారికే అంటే 2 రౌండ్ల వరకే ఫలితం వచ్చే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. మొత్తం ఒక్కో రౌండ్ కు 10 నుంచి 15 వార్డులను కూడా ఈ దీంట్లో లెక్కిస్తున్నటువంటి నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా ఆ ప్రాంతంలో ఉండాలి. ఎక్కడ కూడా అంటే అభ్యర్థులు ఏజెంట్ల సమక్షంలోనే బ్యాలెట్ పేపర్ కనుక వారి సమక్షంలోనే ఓటర్ వేసినటువంటి స్లిప్ ని వాళ్ళ సమక్షంలోనే ఓపెన్ చేసి లెక్కిస్తారు. దాని తర్వాత కూడా ఫలితం వెల్లడించేటువంటి అవకాశం ఉంటుంది. అయితే ఈ తెలంగాణ వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికలను అధికారులు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రశాంతమైనటువంటి వాతావరణంలో పోలింగ్ చేశారు. అయితే కౌంటింగ్ కేంద్రాల వద్ద కూడా ఎలాంటి ఘర్షణలు తలెత్తకుండా అదే పరిస్థితుల్లో కౌంటింగ్ ను పూర్తి చేయాలన్న ఉద్దేశంతో అధికారులు ఉన్నారు. ఖమ్మంలోని 5 మున్సిపాలిటీలో కూడా ఇదే పరిస్థితి ఉంది. మొత్తం కూడా 5 మున్సిపాలిటీలకు సంబంధించి 2 రౌండ్లలో ఫలితం తేలే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమైతే మధ్యాహ్నం 1-2 గంటల వరకు మాత్రం మొదటి పూర్తిగా రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది. కాకుంటే బ్యాలెట్ పేపర్స్ కనుక ఏదైనా తప్పిదాలు ఇస్తే కూడా మళ్ళీ రీకౌంటింగ్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది కనుక కొంత సమయం పట్టే పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి ఈ కౌంటింగ్ మీద అటు అభ్యర్థులు పెద్ద ఎత్తున కూడా ఆశలు పెట్టుకున్నారు. గెలుపు ఎవరిది అనేది కూడా ఎవరికి వారు ధీమా ఉన్నటువంటి నేపథ్యంలో కాసేపట్లో తేలిపోయేటువంటి ఫలితంతో అభ్యర్థుల్లో కూడా ఉత్కంఠ నెలకొంది. ప్రచారం చేసినటువంటి నేతల్లో కూడా కొంత ఆసక్తిగా మారిందని ఎన్నిక చెప్పుకోవచ్చు. ఎందుకంటే మున్సిపల్ ఎన్నికలలో అన్ని పార్టీలు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఓటర్లను పెద్ద ఎత్తున కూడా ప్రలోభ పెట్టేటువంటి పరిస్థితి కూడా మనం ఎన్నికల్లో చూసుకున్నాము. ధన ప్రవాహం భారీగా కూడా ఎన్నికల్లో పారింది. అయితే ఓటు ఎవరికి వేశారు, ఎవరికి వైపు ఓటర్లు నిలబడ్డారు అనేది కూడా మరి కాసేపట్లో కూడా పూర్తిగా తేలిపోయే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే యాకేష్, ఒకవేళ ఏమైనా టెక్నికల్ సమస్య కనుక తలెత్తితే బ్యాకప్ కి ఎలాంటి పెట్టుకున్నారు? ఏదన్నా అభ్యర్థుల సమక్షంలో అటు అబ్జర్వేర్ల సమక్షంలోనే ఈ కౌంటింగ్ ప్రక్రియ అయితే కొనసాగుతుంది. ఎవరైనా అభ్యర్థులు ఓట్లకు సంబంధించిన అభ్యంతరాలు చెప్తే మాత్రం మళ్ళీ రిటర్నింగ్ అధికారి అక్కడే ఉంటారు కనుక ఆయన సమక్షంలోనే మళ్ళీ ఒకసారి కూడా దాన్ని రీకౌంటింగ్ చేసే అవకాశం కనిపిస్తోంది. సాంకేతిక లోపాలంటే కొంత ఈవీ ప్యాడ్స్ అయితే మనకు దానికి సంబంధించి అన్ని ఇబ్బందులు ఉండు, ఈవీఎంలు అయితే అన్ని ఇబ్బందులు ఉండు. కాకుండా ఇవి మొత్తం కూడా బ్యాలెట్ పత్రాలకు సంబంధించి కనుక ఏమన్నా అభ్యంతరాలు ఉంటే మళ్ళీ ఆ ఓట్లను లెక్కించేటువంటి అవకాశం అభ్యర్థుల సమక్షంలోనే ఉంటుంది కనుక అలాంటి సమస్యలు ఏం తలెత్తలేదు. ఎందుకంటే ముందస్తుగానే కౌంటింగ్ కేంద్రాలకు అధికారులు 7 గంటల సమయంలోనికే అధికారులు అనుమతిస్తున్నటువంటి నేపథ్యంలో వారి సమక్షంలోనే పోలైనటువంటి ఓట్లను అన్నింటినీ కూడా అభ్యర్థులు, అబ్జర్వేర్లు, ఇతర ఎవరైతే ఏజెంట్లు ఉంటారో వాళ్ళందరి సమక్షంలోనే వాటిని సీళ్లను ఓపెన్ చేసి వాళ్ళ ముందే లెక్కిస్తారు కనుక ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఈ చర్యలు అయితే తీసుకున్నారు. అయితే యాకేష్, ప్రతి సెంటర్ లో దాదాపుగా ఎన్ని టేబుల్స్ ని ఏర్పాటు చేశారు? ఎన్ని రౌండ్స్ లో రిజల్ట్స్ మాక్సిమం వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి? పెద్ద మున్సిపాలిటీలు 50 నుంచి 60 వార్డులు ఉంటే మాత్రం 3 రౌండ్లలో ఫలితం తేలే అవకాశం ఉన్నట్లు అధికారులు చెప్తున్నారు. 30 నుంచి 40 లోపు ఉంటే మాత్రము 2 రౌండ్లలోనే ఫలితం తేలే
పరిస్థితి అయితే ఉంటుంది. మొత్తం కూడా ఒక్కో రౌండ్ కు దాదాపు 10 నుంచి 15 టేబుల్స్ వేశారు. ఆ టేబుల్స్ మొదటి రౌండ్ 10 కాగానే అది ప్రకటిస్తారు ఆ ఫలితాన్ని. తర్వాతకి రెండో రౌండ్ కు సంబంధించి మిగతా వార్డులు ఉంటాయి, ఆ వార్డులకు సంబంధించి సేమ్ ఫలితం ఇలాగే ప్రకటించేటువంటి అవకాశం ఉంటుంది. అయితే ఈ మొత్తం ప్రక్రియనంతా కూడా సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షిస్తున్నారు. వలన అభ్యర్థులు అంతా ఆయన సమక్షంలో జరిగి ఎన్నికని కౌంటింగ్ కు సంబంధించి రిజల్ట్ ఇచ్చినాక తర్వాతకి ఎవరైనా అభ్యంతరం చెప్తారన్న ఉద్దేశంతో కూడా ఎన్నికల అధికారులు దీన్ని పూర్తి ఒక పకడ్బందీగా నిర్వహిస్తున్నారు. అందులో భాగంగానే మొత్తం కౌంటింగ్ ప్రక్రియనంతా కూడా సీసీ కెమెరాల ద్వారా రికార్డు చేస్తున్నారు. రేపు రోజున ఎవరన్నా తన ఎన్నిక మీద కోర్టుకు వెళ్ళినప్పటికీ కూడా పూర్తిగా సాక్ష్యాలు ఉండే విధంగా కూడా ఎన్నికల అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకున్నారని చెప్పుకోవచ్చు. పెద్ద మున్సిపాలిటీలకైతే దాదాపు 3 రౌండ్లలో ఫలితం తేలే అవకాశం ఉంటుంది. 30 నుంచి 40 ఉన్నటువంటి మున్సిపాలిటీలకైతే 2 రౌండ్లలో మాత్రమే ఈ ఫలితాలు ప్రకటిస్తామని ఇప్పటికే అధికారులు చెప్పారు. అయితే యాగేష్, మరోపక్క అటు ఏదైతే కౌంటింగ్ దగ్గర అటు అభ్యర్థుల ఏజెంట్లు కానీ అబ్జర్వర్లకు సంబంధించి ఎన్నికల అధికారులు ఏమైనా మార్గదర్శకాలు ఇచ్చారా? లోనికి కౌంటింగ్ కేంద్రం లోనికి వచ్చేటువంటి ప్రతి ఒక్కరూ వార్డు అభ్యర్థితో పాటు ఎవరైతే తమ కౌంటింగ్ ఏజెంట్ ఉంటారో వారితో పాటు మరొకరు మొత్తం ఒక 2 ఏజెంట్లు ఒక అభ్యర్థి మాత్రమే లోనికి అనుమతిస్తారు. వాళ్ళు అనుమతించినటువంటి సమయంలో ఎన్నికల అధికారులు ఇష్యూ చేసినటువంటి ఐడి కార్డు ఉంటుంది. ఆ ఐడి కార్డు ఉంటేనే గేటులోని నుంచి లోనికి కౌంటింగ్ కేంద్రం లోనికి అధికారులు అనుమతిస్తారు. ఇట్లా అబ్జర్వేర్లు గాని ఏజెంట్లు గాని అభ్యర్థి గాని ఎవరికైనా కూడా ఎన్నికల అధికారులు ఒక ఐడి కార్డు అయితే ఇష్యూ చేసింది. ఆ ఐడి కార్డు తీసుకొని వస్తే మాత్రమే లోనికి అనుమతి ఉంటుంది. మీడియాను కూడా ఈసారి బాగానే షరతులు పెట్టారని చెప్పుకోవచ్చు. ఎప్పుడు లేనటువంటి పరిస్థితి ఈసారి మీడియాకు కౌంటింగ్ కేంద్రంలోని కూడా అనుమతించిన పరిస్థితి. ఎవరికైతే అక్రెడిటేషన్ కార్డు ఉంటుందో వారు మాత్రమే గేటు దగ్గర పోలీస్ సిబ్బందికి చూపించి లోపలికి అనుమతించాలని అన్ని జిల్లాల కలెక్టర్లు కూడా నిన్న ఆదేశాలు ఇచ్చారు. ఆ నేపథ్యంలోనే అనుమతున్న అక్రెడిటేషన్ ఉన్నటువంటి మీడియా వారు మాత్రమే లోనికి అనుమతించేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇది చాలా సీరియస్ గా ఎన్నికల అధికారులు తీసుకున్నారు. ఎలాంటి తప్పిదాలు జరగకుండా అభ్యర్థులు గాని ఏజెంట్లు గాని ఇతర పార్టీలకు సంబంధించినటువంటి ప్రత్యర్థి పార్టీలైనా ఎవరైనా కూడా ఎన్నికల అధికారులు నిర్వహించేటువంటి కౌంటింగ్ ప్రక్రియ మీద ఎవరు ఎలాంటి అబ్జెక్షన్ పెట్టకుండా రేపటి అందుకనే ఇలాంటి నిబంధనలు అయితే పెట్టారు. పకడ్బందీగా ఎన్నికల అధికారులు ఇష్యూ చేసినటువంటి ఐడి కార్డ్స్ వారు చెప్పినటువంటి నిబంధనల మేరకే ఆ అధికారుల లోనికి వార్డు సభ్యులను గాని ఇతర ఏజెంట్లను గాని అనుమతిస్తున్నటువంటి పరిస్థితి. అయితే సున్నితమైన ప్రాంతాలని ఎన్ని గుర్తించారు? అక్కడ నిఘా ఎలా ఉంది? కౌంటింగ్ కేంద్రం అంటే ఎక్కువగా కూడా కరీంనగర్ లేకుంటే నల్గొండ ఇలాంటి కొన్ని జిల్లాల్లో కొన్ని పరిస్థితులు కొంత ఉద్రిక్తంగా మారే అవకాశం కనిపిస్తా ఉంది. ఇప్పటికే ఎన్నికల మనం ప్రక్రియను చూసుకుంటే కూడా కొన్ని చోట్ల గొడవలు తలెత్తినటువంటి పరిస్థితి. ఇప్పుడు కౌంటింగ్ కేంద్రం వద్ద కూడా అలాంటి సమస్యలు తలెత్తకుండా పోలీసులు భద్రతాపరమైనటువంటి అంశాలు తీసుకున్నారు. పోలింగ్ కౌంటింగ్ కేంద్రానికి సంబంధించి 200 మీటర్లకు లోపలికి కూడా ఎవరిని అనుమతించట్లేదు. పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులు గెలిచిన తర్వాతకి ర్యాలీలు చేసుకోవడానికి కూడా కనీసం అనుమతి ఇవ్వలేదు. వారు టపాసులు గాని ఇతర సంబరాలు చేసుకోవడానికి కూడా ఎవరికి పోలీస్ శాఖ అయితే అనుమతి ఇవ్వలేదు. గెలుపు ఇచ్చిన తర్వాతకి కూడా సాయంత్రం అంటే ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాతకి ఇలాంటి సంబరాలు చేసుకోవాలని ఇప్పటికే గట్టి ఆదేశాలు అయితే ఇచ్చింది. ఇక మద్యం షాపులు కూడా ఇవాళ కౌంటింగ్ పూర్తి అయిన తర్వాతనే మద్యం షాపులు గానీ బెల్ట్ షాపులు గానీ ఓపెన్ చేసుకోవచ్చు అని కూడా ఆదేశాలు ఇచ్చినటువంటి నేపథ్యంలో ఆ పరిసర ప్రాంతాల్లోకి కూడా ఎవరిని అనుమతించట్లేదు. కనీసం ఎవరైతే పోలీస్ శాఖ గానీ ఇతర ఎన్నికల అధికారులు ఇష్యూ చేసినటువంటి ఐడి కార్డ్స్ ఉంటే మాత్రమే లోనికి అనుమతిస్తారు తప్ప ఆ కౌంటింగ్ జరిగినటువంటి ఆ కేంద్రాల వద్ద దాదాపు 200 మీటర్లకు లోనికి మాత్రం ఎవరిని అనుమతించట్లేదు. ఎందుకంటే ఇది ఎన్నికల సంఘం కనుక
ఈ ఎన్నికను అంటే కౌంటింగ్ ను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఇతర పార్టీలు అల్లర్లు గాని గొడవలు గాని తలెత్తేటువంటి అవకాశం ఉంటుంది. అభ్యర్థులు భారీగా కూడా ఎన్నికల్లో డబ్బు ఖర్చు పెట్టారు కనుక ఆ గెలుపు ఓటముల సమయంలో కొంత ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడే పరిస్థితి ఉంటుంది. అందుకనే ఎవరిని కూడా లోనికి అనుమతించట్లేదు. దరిదాపుల్లో కూడా కౌంటింగ్ కేంద్రానికి ఎవరిని కూడా లోనికి పంపించని పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ యాకేష్.